హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు మేము ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంది, అక్కడికైతే బయలుదేరుతున్నాము. దానికోసం అయితే ముందు రెడీ అయిపోయాము. ఇక్కడ మా ఇంటి నుంచి అయితే ఒక 1 అవర్ ట్రావెల్ టైం ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి. ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాము. మీరందరూ కూడా చూస్తూ ఉండండి వీడియోలో. నాతో పాటు ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దాము. ఇప్పుడు ఇక్కడైతే మేము ట్రామ్ స్టాప్కి అయితే వచ్చేసి ట్రామ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. కొద్దిసేపట్లో ట్రామ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు ట్రామ్ అయితే వచ్చింది. మేమైతే ట్రామ్లో ఇస్కాన్ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి ముందు ట్రామ్లో సగం దూరం వెళ్ళి అక్కడ నుంచి వేరే బస్ అయితే తీసుకోవాలన్నమాట. డైరెక్ట్ అయితే లేదు. ఇక్కడ చూపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి చాలా ఓల్డ్ బిల్డింగ్ అనమాట. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. కొన్ని 100 years బ్యాక్ కట్టిన బిల్డింగ్ అనమాట. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. తర్వాత మేమైతే ట్రామ్ దిగిపోయి ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తుంటే నాకు ఇలా ఒక ఇంజిన్ అయితే కనిపించింది అనమాట. ట్రామ్ ఇంజిన్. ఇది కూడా చాలా పాతకాలం నాటి భోగి అనమాట. ఇది ఎక్కాలంటే మనం ఖచ్చితంగా టికెట్ కొనుక్కోవాలి. ఇప్పుడు బస్ కోసం అయితే మా వాళ్ళు అక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు. నేను కూడా ఇప్పుడు అక్కడికే వచ్చేసాను. ఇప్పుడు ఇంకొంచెం టైం అయితే ఉందన్నమాట. ఒక 5 to 10 minutes బస్సు రావడానికి. ఇప్పుడు బస్సు వచ్చేసింది. ఇప్పుడు మేమైతే ఈ బస్సు ఎక్కితే డైరెక్ట్గా ఇస్కాన్ టెంపుల్ ఉన్న స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఆ రోజు వర్షం అది కూడా పడుతుంది, అందుకనే మీకు రోడ్లన్నీ కూడా బాగా తడితడిగా అలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ బస్సు అయితే దిగిపోయి మేము ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు టెంపుల్ అంటే ఏదో గుడో గోపురం అలా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు. ఒక హౌస్ లాంటిది తీసుకొని దాంట్లోనే విగ్రహాలు అవి పెడతారనమాట. మేము వచ్చింది సండే. యాక్చువల్గా మేము మా మ్యారేజ్ డే రోజు వద్దామనుకున్నాము, కానీ ఆ రోజు వీక్ డే అవడం వల్ల మాకైతే రావడం కుదరలేదు. వీక్ డేస్ రోజు కూడా ఓపెన్లోనే ఉంటుంది, కానీ భజనలు అలాంటివి ఏమీ ఉండవన్నమాట. సండేస్ మాత్రమే భజనలు అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఇలా ముందు ఒక హాల్ అయితే ఉంటుంది. అక్కడ టేబుల్స్ అవన్నీ కూడా ఇలా వేసేసి ఉంచుతారనమాట. ఇక్కడ ఫుడ్ అది కూడా ప్రిపేర్ చేస్తారు. భజనలు అవన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ అదంతా కూడా పెడతారనమాట. ఇప్పుడు జాకెట్స్ అవన్నీ మనం అక్కడ పెట్టేసి ఇలాగ పైకి ఎక్కినట్టయితే అక్కడ పైన భజనలు అవి కూడా చేస్తూ ఉంటారు. విగ్రహాలు అవి కూడా అక్కడే ఉంటాయి. ఇప్పుడు మీరు భజనలు అవి కూడా వినొచ్చు ఇక్కడ నుంచి. ప్రతి సండే ఇలా భజనలు కీర్తనలు అవన్నీ కూడా పాడుతూ ఉంటారనమాట. ఆ భజన అది అయిపోయిన తర్వాత ఇక్కడ భగవద్గీత అది చెప్తున్నారు పాలిష్ రాని వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. తర్వాత అది చెప్పడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డ్యాన్సులు అవి వేస్తారు. హారతులు అవన్నీ కూడా ఇస్తారనమాట. ఎవ్రీ వీక్ సేమ్ ఇలాగే చేస్తూ ఉంటారు. మేము రెగ్యులర్గా అయితే రాము, దూరం కాబట్టి అప్పుడప్పుడు అయితే వస్తూ ఉంటాము. చాలా రోజుల తర్వాత రావడం వల్ల చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది అనమాట. ఆ భజనలు కీర్తనలు అవన్నీ వింటూ ఉంటే ఇప్పుడు అక్కడ పూజ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కిందకు వచ్చేసిన తర్వాత ఇలా ఫుడ్ అయితే పెడతారు మనకి. రైస్, 2 curries అలాగే స్వీట్స్ అవి. అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ తినొచ్చు, లేదా ప్యాక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ కావాలన్నా కూడా వాళ్ళు మనకి సర్వ్ చేస్తారనమాట. అక్కడే పక్కన ఒక రూమ్ ఉంటుంది. అక్కడ మనకి ఇండియన్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే మనం అక్కడ కూడా ఏమన్నా కావాలి అనుకుంటే అక్కడ కూడా కొనుక్కోవచ్చు అనమాట. అక్కడ కూడా కొంచెం చూసేసి మేము ఇప్పుడు బస్ టైం అవుతుందని ఇప్పుడు మళ్ళీ రెడీ అయిపోయి బస్ స్టాప్కి అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కేసి మేము ఇంటికైతే రిటర్న్ అయిపోవాలి. ఇప్పుడే ఇంటికి వచ్చాము.
మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరి ఇప్పుడు వచ్చామన్నమాట ఇంటికి. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అవి చేసుకోవాలి. ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.